రాజధాని అమరావతి సురక్షిత ప్రాంతమని వైసీపీ దుష్ప్రచారాలను ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ముంపు ప్రశ్న ఉత్పన్నం కాకుండా అమరావతి నిర్మాణంలోనే 3 కాల్వలను డిజైన్ చేసినట్లు వెల్లడించారు. డిసెంబర్ నాటికి అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించేందుకు టెండర్లు ఖరారు చేస్తామని నారాయణ తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా 3 కాల్వలను డిజైన్ చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ను డిజైన్ చేసినట్లు చెప్పారు. వీటిపై ఏడీసీ చైర్మన్ అధికారులతో చర్చించామన్నారు. వచ్చే వర్షాకాలానికి ఈ కాల్వలను పూర్తి చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజధానిలో చేపట్టనున్న పనుల గురించి మంత్రి వివరించారు. ఉండవల్లి, వైకుంఠపురం వద్ద పంపింగ్ స్టేషన్లు ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఉండవల్లి వద్ద 12,350 క్యూసెక్కులు, బకింగ్హామ్ కెనాల్ వద్ద 4,000 క్యూసెక్కులు, వైకుంఠపురం వద్ద 5,650 క్యూసెక్కులు వెళ్లేలా ప్రణాళిక ఉందన్నారు. ఇవన్నీ పూర్తయితే అమరావతి రాజధానిలో వరద సమస్య ఉండదని పేర్కొన్నారు. అమరావతిలో మొత్తం 6 రిజర్వాయర్లు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. ఏదైతే కెనాల్స్ యొక్క వెడల్పు, డెప్త్ డిజైన్ చేసామో, ఎంత రెయిన్ ఇచ్చినా 100 సంవత్సరాల హిస్టరీ తీసుకున్నాం, ఆ వచ్చిన వాటర్ అంతా ఈ తవ్విన కెనాల్స్ లోనే స్టోర్ అయిపోతుంది. ఆ విధంగా యాక్చువల్ గా ఈ 3 కెనాల్స్ డిజైన్ చేశారు. ఈ 3 కాకుండా రిజర్వాయర్స్ ప్లాన్ చేశాం. ఒక 6 రిజర్వాయర్స్ యాక్చువల్ గా ప్లాన్ చేయబడ్డది. ఈ 6 రిజర్వాయర్స్ లో నీరుకొండ దగ్గర 0.4 టీఎంసీ వాటర్ స్టోర్ అయ్యేటట్టుగా ఒక రిజర్వాయర్, కృష్ణాయపాడెంలో 0.1 టీఎం స్టోర్ అయ్యేటట్టుగా ఒక రిజర్వాయర్, చాకమూరు దగ్గర 0.01 టీఎంసీ స్టోర్ అయ్యేటట్టుగా ఒక రిజర్వాయర్, అవుట్ సైడ్ సిటీ ల్యామ్ లో 0.3 టీఎంసీ, పదపరం ఇది కూడా అవుట్ సైడ్ సిటీ 0.2 టీఎంసీ, వైకుంఠపురం దగ్గర 0.3 టీఎంసీ వాటర్ స్టోరేజ్ ఎదుటికి 6 రిజర్వాయర్లు డిజైన్ చేయబడ్డది. ఈ యొక్క కెనాల్స్ లో ఎంత వర్షం వచ్చినా దాంట్లోనే స్టోర్ అవుతుంది. పంపింగ్ కూడా అవసరం లేదు. ఒకవేళ కెనాల్స్ లో కంటే ఎక్కువ వస్తే రిజర్వాయర్ లో స్టోరేజ్ ప్లాన్ చేస్తాం. అంతకంటే ఎక్కువ వస్తే అప్పుడు ఏదైతే పంపింగ్ పెట్టామో ఉండవల్లి దగ్గర కావచ్చు, వైకుంఠపురం దగ్గర కావచ్చు, దాని ద్వారా బకింగ్హామ్ కెనాల్తో పెట్టి. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ సర్కారు అమరావతిపై తప్పుడు ప్రచారం చేసిందని మంత్రి నారాయణ విమర్శించారు. కృష్ణానదికి 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా రాజధానిలో ఎక్కడా ఒక్క చుక్క నీరు నిలబడలేదన్నారు. రాజధాని భద్రతకు ఎలాంటి ముప్పు లేదనడానికి ఇదే నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఎవరెన్ని చెప్పినా అమరావతి రాజధానిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాల్లో ఏదైతే వైసీపీ నాయకులు ప్రచారం చేశారో ఆ ప్రచారాలు ఎవ్వరూ నమ్మని అవసరం లేదు. బండ తెగిపోయి 3 దగ్గరల విజయవాడకి ముంచెత్తిన అమరావతి రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేదు. 11.43 లక్షల క్యూసెక్లు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీ అనేది చాలా సేఫ్. ఫ్యూచర్లో ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. డిసెంబర్ ఎండింగ్కి వర్క్లన్నీ టేకప్ అవుతాయి. 3,600 ఇళ్లు టేకప్ అవుతాయి. 360 కిలోమీటర్ల ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు, డ్రైన్స్ స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా లోపల లేఅవుట్స్ సంబంధించిన అవి కూడా స్టార్ట్ అవుతాయి. బిల్డింగ్స్ కంప్లీట్గా ఆల్ బిల్డింగ్స్ 3,600 బిల్డింగ్స్, అవి 3,600 అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఐకానిక్ టవర్స్ స్టార్ట్ చేస్తాం. హైకోర్టు, అసెంబ్లీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది.